Hi guys, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో HTML ఎలిమెంట్స్ గురించి అయితే చెప్పుకున్నాం. ఆ ఎలిమెంట్ ఏ విధంగా ఉంటుందంటే 3 పార్ట్స్గా ఉంటుంది. ఒకటి స్టార్టింగ్ ట్యాగ్, కాంటెంట్, అలాగే ఎండింగ్ ట్యాగ్. కాంటెంట్ ప్లేస్లో టెక్స్ట్ లేదా అదర్ HTML ఎలిమెంట్స్ అయితే పెట్టుకోవచ్చు అని అయితే చెప్పుకున్నాం. ప్రీవియస్ వీడియోలో 3 ట్యాగ్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. హెడ్డింగ్ ట్యాగ్, ట్యాగ్ నేమ్ వచ్చేసి H1, పారాగ్రాఫ్, ట్యాగ్ నేమ్ P, బటన్, ట్యాగ్ నేమ్ వచ్చేసి బటన్ అనమాట. ఓకేనా? ప్రీవియస్ వీడియోలు చూడకుంటే ఒకసారి చూసి వీడియోకి అయితే రండి. ఓకేనా? ఈరోజు మన అజెండా వచ్చేసి ఇంట్రడక్షన్ టు సిఎస్ఎస్. అందులో సిఎస్ఎస్ సింటాక్స్, రూల్ సెట్, సెలెక్టర్, ప్రాపర్టీ, వాల్యూ అంటే ఏందో చూస్తాము. సిఎస్ఎస్ ప్రాపర్టీస్, టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీ గురించి అయితే మాట్లాడుకుందాం. దాని తర్వాత కంబైనింగ్ HTML అండ్ CSS, కంటైనర్ ఎలిమెంట్, అలాగే క్లాస్ అట్రిబ్యూట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా మనం ప్రీవియస్ వీడియో చూసినట్టయితే మనం 3 ట్యాగ్ చేసాం కదా, హెడ్డింగ్, పారాగ్రాఫ్, అలాగే బటన్. అవి బై డిఫాల్ట్గా మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ వీడియోలో ఏం చేస్తామంటే హారిజాంటల్గా సెంటర్గా అయితే మూవ్ చేద్దాం. ఏమొచ్చేసి ఏంటంటే మనం స్టార్టింగ్లోనే చెప్తున్నాం, ఒక వెబ్ పేజ్ డెవలప్ చేసుకుంటూ ట్యాగ్స్ గురించి అయితే HTML ట్యాగ్స్ గురించి అయితే నేర్చుకుంటూ పోదామని అయితే మాట్లాడుకున్నాం. ముందుగా 3 ట్యాగ్లు అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఆ 3 ట్యాగ్లని మనం సెంటర్గా అయితే మూవ్ చేస్తాం బై యూజింగ్ టెక్స్ట్ అలైన్. ఓకేనా? ఇప్పుడు సిఎస్ఎస్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఎందుకు యూజ్ చేస్తాం? HTMLని మనం ఇంకా ఎఫెక్టివ్గా చూపించడానికి, అంటే కొంచెం కలర్స్ కానీ స్టైల్ యాడ్ చేయడానికి. ఓకేనా? మనం సిఎస్ఎస్ HTMLకి సిఎస్ఎస్ అప్లై చేయాలంటే మనం ముందుగా VS కోడ్లో, అంటే విజువల్ స్టూడియో అంటే ఒక IDE, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. అందులో మనం ఇది ఏందో తెలియకుంటే మనం ప్రీవియస్గానే VS కోడ్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చెప్పడం జరిగింది. ఒకసారి దాన్ని కూడా చూసి వీడియోకి అయితే రండి. ముందుగా మనం CSS ఫైల్ని అయితే క్రియేట్ చేయాలి VS కోడ్లో. దాని తర్వాత రూల్ సెట్లో ఏముంటుందంటే ఒకటి సెలెక్టర్, అందులో ఓపెన్ ఫ్లవర్ బేస్, తర్వాత ప్రాపర్టీ 1, కాల్, వాల్యూ 1, సెమికాలన్. దీన్ని మనం రూల్ అని అయితే అంటాం అనమాట. అందులో ప్రాపర్టీ 1, రూల్ 1, రూల్ 2 అయితే ఉండడం జరిగింది. ఈ అంతా కలిపి రూల్ సెట్ అని అయితే అంటాం అనమాట. ఓకే, మనం ఫ్లవర్ బేస్ అయితే క్లోజ్ చేస్తాం. దీని తర్వాత సెలెక్టర్ నేమ్ ఏ విధంగా ఇవ్వాలంటే మనం ఆపరేషన్ చేసే దాన్ని బట్టి ఒక పర్టికులర్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనం ఏం ఆపరేషన్ చేస్తున్నాం, ఏం పర్ఫామ్ చేస్తున్నాం, ఎలిమెంట్స్ని హారిజాంటల్ ఎంటర్ మూవ్ చేస్తున్నాం కాబట్టి దాని తగ్గట్టుగా నేమ్ పెట్టాలి. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో డీబగ్గింగ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకేనా? ఏదైనా మిస్టేక్ పోయినా కానీ మనం దాని తగ్గట్టు నేమ్ పెడితే ఇప్పటిని ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకేనా? మనం ఇప్పుడు సెంటర్ మూవ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి H-సెంటర్ అంటే హారిజాంటల్ సెంటర్ మూవ్ చేద్దాం అనుకుంటే ఇది ఒకటి, లేదా హారిజాంటల్ జాయింట్ సెంటర్, ఇలా మీకు నచ్చిన పేరు అయితే పెట్టుకోవచ్చు సెలెక్టర్గా. దాని తర్వాత నేను ఏం చేశాను, H-సెంటర్ అని అయితే నేమ్ అయితే ఇచ్చాను సెలెక్టర్ని. మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దానికంటే ముందు మీరు సెలెక్టర్ కంటే ముందు మీరు డాట్ అయితే పెట్టాలి. కేసెస్లో సెలెక్టర్ కంటే ముందు డాట్ అయితే పెట్టాలి. ఓకేనా? దాని తర్వాత ఫ్లవర్ బేసెస్ ఇచ్చి అందులో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ప్రాపర్టీ టెక్స్ట్ అలైన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాం. ఈ టెక్స్ట్ అలైన్ దేనికి యూజ్ అవుతుందంటే ఒక టెక్స్ట్ అంటే మీకు తెలుసు కదా, టెక్స్ట్ అంటే నార్మల్గా లెటర్స్. దాని తర్వాత అలైన్మెంట్ అంటే సెంటర్, లెఫ్ట్, రైట్ అలైన్ చేయడం. ఆ టెక్స్ట్ని లెఫ్ట్కి లేదా రైట్కి లేదా సెంటర్కి మూవ్ చేయడానికి ఈ టెక్స్ట్ అలైన్ అయితే యూజ్ అవుతుంది. దాని తర్వాత ఫ్లవర్ బేస్ని క్లోజ్ చేయాలి. ఓకేనా? ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ HTML అయితే హెడ్డింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, బటన్ ట్యాగ్ అయితే క్రియేట్ చేసాం. ఈ వీడియోలో CSS ఫైల్ క్రియేట్ చేసి అందులో మనం రూల్ సెట్ అయితే ఇప్పుడైతే రాద్దాం. ఇప్పుడు నేనైతే VS కోడ్ అయితే ఓపెన్ చేశాను. అందులో మీరు ముందుగా ఒక ట్యాగ్ నేమ్ అయితే ఇవ్వండి, అంటే ఫైల్ నేమ్ పెట్టండి. ఓకేనా? ఫైల్ నేమ్ ఏం క్రియేట్ చేద్దాం, ఫస్ట్ నేను HTMLకి అయితే క్రియేట్ చేశాను. ప్రీవియస్గా మీరు క్రియేట్ చేసి ఉంటే అలాగనే ఉంచండి. నేను సేమ్ నేమ్ తోటి ఒక ఫైల్ నేమ్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇవి టూరిజం పేజ్ చేస్తున్నాం కాబట్టి టూరిజం పేజ్ .html
HTML ఈ ఎక్స్టెన్షన్ ఇవ్వాలన్నమాట. HTML ఫైల్ అయితే క్రియేట్ చేశాను. ప్రీవియస్ వీడియోలో ఏంది మీకు ఇక్కడ షార్ట్ కట్ ఏంటంటే HTML బాడీ రావాలంటే ఈ సింబల్ ఇచ్చి మనం ఎంటర్ కొట్టినాం అనుకోండి ఆటోమేటిక్గా దానికి ఒక బాడీ అయితే వస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం హెడ్డింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, బటన్ ట్యాగ్ ప్రీవియస్ వీడియోలో ఇచ్చాం కదా, మీకు తెలుసు కదా. నేనైతే డైరెక్ట్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా. డైరెక్ట్ హెడ్డింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, బటన్ ట్యాగ్ అయితే ఇచ్చాను. ఇప్పుడు మీరు రన్కి ఈ విధంగా అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. బై డిఫాల్ట్గా మా టెస్ట్ అనేది లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, CSS ఫైల్ అయితే క్రియేట్ చేయాలి. ఓకేనా. ముందుగా మనం ఏం చేయాలి, CSS ఫైల్ క్రియేట్ చేయడానికి ఇక్కడ ప్రెస్ చేసి మనం సేమ్ నేమ్ ఇచ్చి ఎక్స్టెన్షన్ ఒకటి చేంజ్ చేద్దాం. ఓకేనా. టూరిజం _ పేజ్ డాట్ ఎక్స్టెన్షన్ అయితే మనం CSS అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు నేను CSS ఫైల్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, రూల్స్ క్రియేట్ చేయాలి. రూల్స్ క్రియేట్ చేయాలంటే మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది సెలెక్టర్ ముందు డాట్ అయితే ఇవ్వాలన్నమాట. దాని తర్వాత సెలెక్టర్ నేమ్ ఏమి పెడదాం అనుకున్నాం, హారిజాంటల్గా సెంటర్ మూవ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి _center. ఓకేనా. ఇప్పుడు ఫ్లవర్ బేసిస్ ఇచ్చి ఇందులో మనం ఏ ప్రాపర్టీ వాడాలి, టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ అయితే వాడిస్తాం. కాలన్ ఇచ్చి ఎండింగ్లో సెమీకాలన్ అయితే పెట్టాలి. ఆటోమేటిక్గా ఇస్తుంది మనకి VS స్టూడియోలో. ఇప్పుడు మనం సెంటర్ మూవ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి సెంటర్ అనేది ఇచ్చాను. ఇప్పుడు మనం దీనికి అప్లై కావాలంటే HTMLకి యాట్రిబ్యూట్స్ గురించి అయితే తెలుసుకోవాలి. కాబట్టి మనం ఇప్పుడైతే ఏమేం చేసాం, HTML క్రియేట్ చేసాం, అలాగే CSS అయితే క్రియేట్ చేసాం, 2 ఫైల్ క్రియేట్ చేసాం. ఇప్పుడు రెండింటిని కంబైన్ చేయడానికి యాట్రిబ్యూట్ అనేది the help of attributes we combine the HTML and CSS రెండింటి అయితే కలపడం జరుగుతుంది. ఓకేనా. దానికోసం ఇప్పుడు యాట్రిబ్యూట్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్, HTMLకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడానికి యాట్రిబ్యూట్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ యాడ్ చేయడానికి కానీ, టెక్స్ట్ సైజ్ పెంచడానికి కానీ, షేప్లోకి కన్వర్ట్ చేయడానికి కానీ, అండర్లైన్ ఇవ్వడానికి కానీ, టెక్స్ట్కి ఇలా. ఇప్పుడు మనకి ఆల్రెడీ HTML ఎలిమెంట్ ఫార్మాట్ అయితే తెలుసు, స్టార్టింగ్ ట్యాగ్, కాంటెంట్, ఎలిమెంట్, ఎండింగ్ ట్యాగ్. ఓకేనా. మొత్తాన్ని మనం ఎలిమెంట్ అయితే అంటాం అనమాట. ఇప్పుడు మనం అట్రిబ్యూట్ని ఎక్కడ పెట్టాలంటే స్టార్టింగ్ ట్యాగ్లో పెట్టాలన్నమాట. ఓకేనా. అట్రిబ్యూట్ని స్టార్టింగ్ ట్యాగ్లో పెట్టాలి. అట్రిబ్యూట్ = వాల్యూ, డబుల్ కొటేషన్లో వాల్యూ ఉంచాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి హెడ్డింగ్ ట్యాగ్ ఉందనుకోండి. ఇప్పుడు హెడ్డింగ్ ట్యాగ్లో మనం అట్రిబ్యూట్ ఎక్కడ పెట్టాలి, స్టార్టింగ్ ట్యాగ్లో. అట్రిబ్యూట్ నేమ్ వచ్చేసి క్లాస్ అనేది ఒక అట్రిబ్యూట్. ఓకేనా. ఇంకా 3 టైప్స్ అట్రిబ్యూట్స్ ఉంటాయి, కానీ ఇప్పుడైతే మనం క్లాస్ గురించి అయితే తెలుసుకున్నాం. ఫస్ట్ క్లాస్, మనం ముందుకు వెళ్తుంటే మిగతా కూడా తెలుసుకున్నాం. క్లాస్ = డబుల్ కొటేషన్లో మనం అట్రిబ్యూట్ వాల్యూ అంటే మనం CSS సెలెక్టర్ నేమ్ ఇవ్వాలన్నమాట. _center. ఇక్కడ ఇంకో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్లో డాట్ పెట్టాం, ఇక్కడ డాట్ పెట్టొద్దు. ఓకేనా. మనం ఒకసారి విజువల్ స్టూడియోలో రన్ చేద్దాం. మనం అట్రిబ్యూట్ని HTMLకి యాడ్ చేద్దాం. ఓకేనా. హెడ్డింగ్ ట్యాగ్కి స్టార్టింగ్లో అట్రిబ్యూట్ నేమ్ వచ్చేసి క్లాస్ = h-center. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే అనేది హెడ్డింగ్ మనకి హారిజాంటల్గా సెంటర్ మూవ్ కావాలి. మూవ్ అవుతుందా, ఎందుకంటే మనం విజువల్ స్టూడియోలో HTMLని CSSని కంబైన్ చేయడానికి మనకి లింక్ అనేది ట్యాగ్ అనమాట. ఓకేనా. లింక్ అనే ట్యాగ్ అయితే ఇవ్వాలి. ఎలా ఇస్తాం, లింక్ rel = స్టైల్ షీట్, డబుల్ కొటేషన్లో href. ఇందులో మనం CSS ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఓకేనా. తప్పకుండా ఇవ్వాలి, లేకపోతే మనకి CSS ప్రాపర్టీస్ అనేది HTMLకి అప్లై అవ్వవు. ఓకేనా. టూరిజం _page.css. ఓకేనా. ఫైల్ నేమ్ అయితే ఇచ్చాను. ఇప్పుడు మనం రన్ చేస్తే
టూరిజం అనేది ఒక్కటి మాత్రమే సెంటర్కి అయితే మూవ్ అవుతుంది. రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ సర్వర్ చేద్దాం. మనకి టూరిజం అనేది సెంటర్కి అయితే మూవ్ అవ్వడం జరిగింది. ఇలాగనే మిగతా ఎలిమెంట్స్ కూడా ఒకసారి మనం సెంటర్కి అయితే మూవ్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం వీడికి కూడా సెంటర్కి అయితే మూవ్ చేద్దాం. దానికోసం మనం సేమ్ యాట్రిబ్యూట్ అలాగే వాల్యూని అయితే కాపీ చేసుకొని కింద పేజ్ చేసుకోండి. కాపీ కోసం Ctrl+C వస్తే కాపీ అవుతుంది. పేజ్ చేయడానికి Ctrl+V ప్రెస్ చేయండి. ఓకేనా, బటన్ కూడా స్టార్టింగ్లో ఇచ్చేసాను. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ బటన్ అనేది సెంటర్ మూవ్ కాదు, బటన్కి వేరే ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా, ఈ బటన్ గురించి మనం ఫర్దర్గా ముందుకు వెళ్తుంటే నేర్చుకుంటాం. ఓకేనా, ఇప్పుడు పారాగ్రాఫ్ బటన్ ఇది హెడ్డింగ్ ట్యాగ్ మాత్రమే సెంటర్ మూవ్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి రన్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు మనకి ఓన్లీ టూరిజం ఎలిమెంట్ మాత్రమే సెంటర్ మూవ్ అవ్వడం జరిగింది. హెడ్డింగ్ అనేది ఇది బటన్ కూడా మనం యాట్రిబ్యూట్ ఇచ్చాము, కానీ ఆ బటన్ అనేది మూవ్ కాలేదు. దీని గురించి మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి 6 వరకు ఉంటుందన్నమాట. ఓకేనా, హెడ్డింగ్ H1 ట్యాగ్ అదే హెడ్డింగ్, అది మెయిన్ హెడ్డింగ్. సబ్ హెడ్డింగ్ అంటే H2 సైజ్ తగ్గుకుంటూ పోతుంది. ఒకసారి దీన్ని కూడా చూద్దాం. 6 ట్యాగ్స్ అంటే హెడ్డింగ్ ట్యాగ్స్ అయితే ఉండడం జరుగుతుంది. 3, 6. ఓకేనా, H2 ఎండింగ్లో H2, చివరిగా H6. ఇప్పుడు మనం రన్ చేసినప్పుడు హెడ్డింగ్ ట్యాగ్స్ అని సైజ్ తగ్గుకుంటూ వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూసారు కదా, మెయిన్ H1 ఇచ్చినప్పుడు సైజ్ అయితే పెద్దగా ఉంది. H2 ఇచ్చినప్పుడు మనకైతే సైజ్ తగ్గడం జరిగింది. H3 ఇచ్చినప్పుడు ఇంకా తగ్గింది. ఇలా H6 రాగానే ఇంకా తగ్గింది అనమాట. H6 వరకు మనకైతే హెడ్డింగ్ ట్యాగ్స్ అయితే ఉంటాయి. ఓకేనా, దీని తర్వాత ఇప్పుడు మనం ప్రతి ఒక్కదానికి మనం సపరేట్గా అట్రిబ్యూట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. హెడ్డింగ్ ట్యాగ్ ఇవ్వాలి, పారాగ్రాఫ్ ట్యాగ్కి, బటన్ ట్యాగ్కి. ఇలా ఇవ్వడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. ఇది బెస్ట్ ప్రాక్టీస్ కాదనమాట. కాబట్టి మనం ఈ ఎలిమెంట్స్ అన్నిటిని గ్రూప్ చేసినాం అనుకోండి, ఆల్ ఎట్ వన్స్. ఇప్పుడు గ్రూప్ చేయని గ్రాపింగ్ అంటే ఏంది, గ్రూపింగ్ చేయడం. ఒక అన్ని ఎలిమెంట్స్ని గ్రూప్ చేసామనుకోండి, గ్రూప్ చేసిన ఎలిమెంట్స్ అన్నిటిని ఒక ప్లేస్లో పెట్టాలన్నమాట. ఆ ప్లేస్ ఏంటంటే కంటైనర్ ఎలిమెంట్ పెట్టాలి. కంటైనర్ ఎలిమెంట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇక్కడ ఇన్ని బాక్సెస్ ఉన్నాయి. వీటిని మీరు ఒక పర్టికులర్ ప్లేస్కి పంపాలి, ఒక డెస్టినేషన్ ప్లేస్కి పంపాలి. మీరు ఈ అన్ని బాక్స్ ఒక దగ్గరికి పంపాలి, కానీ మీరు ఒక్కొక్క బాక్స్ని తీసుకెళ్లరు కదా. ఇట్లా తీసుకెళ్తే టైం వేస్ట్. ఇప్పుడు మనం ఇలాగ ప్రతి ఒక్కదానికి ఇచ్చాం కదా అట్రిబ్యూట్స్ అనేవి, అలా ఇస్తే టైం వేస్ట్ అనమాట. మీరు అన్నిటినీ ఇందులో లోడ్ చేసి అట్లా అయితే తీసుకెళ్తారు. మనం కూడా ట్యాగ్స్ అన్నిటిని కంటైనర్ లోపల లోడ్ చేసి మనకు కావాల్సిన ప్లేస్కి మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే కంటైనర్ ట్యాగ్ వచ్చేసి డివ్. ఓకేనా, డివ్ తోటి రిప్రజెంట్ చేస్తాం. డివ్ స్టార్టింగ్ ట్యాగ్, కాంటెంట్, ఎండింగ్ ట్యాగ్. ఓకే, మనం ఈ డివ్ లోపల కంటైనర్ లోపల ఈ ఎలిమెంట్స్ అయితే పెట్టడం జరిగింది. హెడ్డింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, బటన్ ట్యాగ్. ఓకేనా, మనకి ఈ విధంగా అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. మనం ఏం ప్రాపర్టీస్ కూడా అప్లై చేయలేదు కాబట్టి, ఏ అట్రిబ్యూట్స్ చేయలేదు కాబట్టి. దాని తర్వాత లెట్స్ యూజ్ CSS సెంటర్ ద ఎలిమెంట్. ఇప్పుడు మనం CSSని సెంటర్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం డివ్ స్టార్టింగ్ ట్యాగ్కి అట్రిబ్యూట్ అయితే ఇస్తున్నాం అనమాట. ఓకేనా, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో ఇస్ డాష్ సెంటర్. ఓన్లీ డివ్కి ఇస్తున్నాం అనమాట. ఓకేనా, చూడండి కోడ్ చూస్తాక మీకు ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు మనం డివ్కి ఇచ్చినప్పుడు ఓన్లీ డివ్కి మాత్రం ఇచ్చాము. హెడ్డింగ్ ట్యాగ్స్కి, పారాగ్రాఫ్కి, బటన్కి అయితే ఆ అట్రిబ్యూట్ని అయితే తీసేయడం జరిగింది. ఓన్లీ డివ్కి ఇవ్వడం వల్ల మనకి ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అనేది సెంటర్ మూవ్ చేయాలి. ఓకేనా, ఇంకా సింపుల్గా అర్థం కావడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ డివ్ ఎలిమెంట్ని పేరెంట్ ఎలిమెంట్ లాగా అనుకోండి. దీని పేరెంట్ అనుకున్నారు అనుకోండి, దీని లోపల ఉన్నాయన్ని చైల్డ్. ఇప్పుడు మనం పేరెంట్కి ఏదైనా అప్లై చేస్తే చైల్డ్ కూడా అప్లై అవుతుంది. ఓకేనా, చైల్డ్కి అప్లై చేసినప్పుడు దేనికి అప్లై చేస్తే అది మాత్రమే రియాక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఓన్లీ పేరెంట్కి అప్లై చేస్తే అందులో ఉన్న చిల్డ్రన్స్ అన్నిటికీ ఆ ఆపరేషన్ అయితే
అప్లై అవుతుంది. ఓకేనా. దీన్ని ఒకసారి మనం విజువల్ స్టూడియోలో రన్ చేసి అయితే చూద్దాం. డివ్ అనే కంటైనర్ అయితే క్రియేట్ చేద్దాం. ఇందులో ఇవన్నీ అయితే తీసేస్తున్నాం. డివ్ ట్యాగ్ నేమ్ వచ్చేసింది కంటైనర్కి డివ్. ఓకేనా. ఇప్పుడు మనం ఈ కంటైనర్ లోపల ఈ ట్యాగ్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఓకేనా. ఈ ఇండెంటేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఈ స్పేసింగ్, ఈ ట్యాగ్ ముందర ఉన్న స్పేసింగ్ అనేది ఇంపార్టెంట్. దీన్ని ఇండెంటేషన్ అంటాం. ఎందుకంటే మనం రేపు డీబగ్గింగ్ చేసుకోనికి చాలా ఈజీ అవుతుంది. కోడ్ని అర్థం చేసుకోనికి రీడబుల్ ఫార్మేట్లో ఉంటుందన్నమాట. చిన్న కోడ్ కాబట్టి చూడడానికి మంచిగా అర్థం అవుతుంది. కానీ రేపు ఒక థౌజండ్స్ ఆఫ్ లైన్ రాసినప్పుడు మనకి కోడ్ అనేది జంబ్లు మొత్తం అటు ఇటు అవుతుంది అనమాట. ఓకేనా. ఒక ఆర్డర్లో పర్టికులర్ వేలో ఇండెంటేషన్ ఫార్మేట్ ఫాలో అవుతూ కోడ్ రాస్తే మనకి రేపు డీబగ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. కాబట్టి దాని తర్వాత ఇప్పుడు డివ్ ట్యాగ్లో మనం అట్రిబ్యూట్ని అయితే ఇద్దాం. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు h' సెంటర్. ఓకేనా. మనం వీటికి తీసేద్దాం అనమాట అట్రిబ్యూట్ నేమ్స్. హెడ్డింగ్ ట్యాగ్ అయితే తీసేయడం జరిగింది. ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్కి బటన్ ట్యాగ్ తీసేస్తున్నాం. ఇప్పుడు నేను ఇండివిజువల్గా ఇచ్చిన అట్రిబ్యూట్స్ అన్ని తీసేయడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ డివ్ ట్యాగ్ మాత్రమే అట్రిబ్యూట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే 3 ఎలిమెంట్స్ అనేవి సెంటర్కి మూవ్ అవుతాయా లేవా చూద్దాం. ఓకేనా. చూసారా. ఇప్పుడు మనకి 3 అనేవి సెంటర్కి అయితే మూవ్ అవ్వడం జరిగింది. ఈ టేక్ అవేస్ CSS సింటాక్స్, అందులో రూల్ సెట్ అంటే ఏంది, సెలెక్టర్ అంటే ఏంది, ప్రాపర్టీ అంటే ఏంది, అలాగే వాల్యూ అంటే ఏంది అయితే తెలుసుకున్నాం. అలాగే ఇంకోటి మెయిన్గా ఏంటంటే కంటైనర్ ఎలిమెంట్ ట్యాగ్ వచ్చేసి డివ్. ఓకేనా. HTML CSSని కంబైన్ చేసేది ఏంది, క్లాస్ అట్రిబ్యూట్. ఓకేనా. క్లాస్ అట్రిబ్యూట్ తోటి ఆ రెండింటిని అయితే కంబైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సెక్షన్లో ఏం చేస్తామంటే ఇంకా CSS గురించి ఫాంట్ సైజ్ని ఎలా, టెక్స్ట్కి కలర్ ఎలా యాడ్ చేయాలి, అలాగని బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఇవ్వాలి అనేవి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. థ్యాంక్ యూ ఇప్పటివరకు చూసినందుకు. మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా.